వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీరు తమ్నైల్లో చూసినట్టుగానే నేను ఈరోజు ఏం చెప్పబోతున్నాను, ఏం వీడియో చూపించాలనుకుంటున్నానో మీకు తెలిసే ఉంటుంది. సో నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను మా గార్డెన్ అండి. ఇది మా పొలంలో మా మమ్మీ డాడీ ఎంతో ఇష్టంగా ప్రేమగా పండించుకుంటున్నారనమాట. అన్ని కూరగాయలు ఫ్రూట్స్ పండిస్తారు. ఇంకా పొలంలోనే కాదు, మా అమ్మ వాళ్ళ ఇంటి పైన టెర్రస్ గార్డెన్‌లో కూడా అన్ని కూరగాయలు కాపిస్తుంది. అన్ని ఫ్రూట్స్ కూడా ఉంటాయి. అసలు బయట నుంచి కొనే పనే ఉండదండి. అన్నీ అసలుకి ఇంట్లోనే పండిస్తుంది పసుపుతో సహా. సో ఈరోజైతే మమ్మీ హార్వెస్టింగ్ చేసిందంట. సో అదైతే నాకు వీడియో చేసి పంపించింది ఒకసారి చూడమని. సో నేనైతే చూసాక చాలా బాగుందనిపించింది. సో మీతో కూడా షేర్ చేసుకోవాలని నేనైతే ఈ వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి అయితే మీరు కూడా క్విక్గా చూసేసి వచ్చేసేయండి. వెజిటేబుల్స్ అయితే మ్యాక్సిమం అన్నీ పండిస్తున్నారండి అసలుకి. సో ఇంకా ఫ్రూట్స్ అయితే సీజనల్ ఫ్రూట్స్ అయితే ఉంటున్నాయి. మన అన్ని సీజన్స్లో అయితే ఫ్రూట్స్ కాపించలేం కదా. సో మామిడికాయలకి అయితే మాకైతే విడిగా మామిడి తోట ఉంది. సో అది ఇంకా డిఫరెంట్ అనుకోండి. ఇంకా ఈ తోటలో అయితే ఇది పామ్ ఆయిల్ తోట అంటారంట. ఆయిల్ పామ్ ఆర్ పామ్ ఆయిల్ నాకైతే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది డాడీ చెప్పినప్పుడు. బట్ దట్స్ ఓకే. పామ్ ఆయిల్ తోటేమో దాంట్లోనే ఇంకా చుట్టూరు ఇవి మనకి ఇండియాలో అయితే కోతులని గేదెలని వచ్చి పొలం అవి పాడు చేస్తాయని భయం ఉంటుంది కదా. సో అట్లా ఏం రాకుండా చుట్టూరు అయితే పారి గోడలాగా కట్టించేశారు డాడీ. కట్టించేసి ఇంకా చుట్టూరు ఇది కంప నాటిచ్చేసారనమాట. ఏమీ లోపలికి వచ్చి ఇవన్నీ ఏమీ ఆగం చేయకుండా. సో ఇక్కడ ఇంక ఈ పొలంలోనే అక్కడక్కడ కొంచెం గ్యాప్ వదిలేసి ప్లేసెస్లో ఇట్లా మొత్తం చెట్లయితే వేసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా పుచ్చకాయ తోట అయితే ఉందండి. దీంట్లోనే చూడొచ్చు మీరు ముందు వీడియోలో పుచ్చకాయలు కూడా కాపిస్తున్నారు. అండ్ ఇక్కడ లేనిది అయితే ఏమీ లేదండి, అన్నీ ఉన్నాయి. ములక్కాయ, జాంకాయ, సొరకాయ, బీరకాయ, కాకరకాయ ఇంకా అన్నీ ఉన్నాయండి. ఇంకా టెర్రస్ గార్డెన్ పైన అయితే పసుపు, పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు అన్నీ కాపిస్తుందండి. మేము ఇండియాలో ఉన్నప్పుడు మాతో పిల్లలతో బిజీగా ఉండేవాళ్ళు. ఇంకా సో ఇంకా ఇప్పుడు మేమైతే తమ్ముడు నేను అందరం ఎటోళ్ళం అంటే వెళ్ళిపోయాం కదా. యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకైతే ఇంకా బాగా బోర్ కొట్టేసి అలోన్గా ఫీల్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక ఇంక ఇదైతే స్టార్ట్ చేసుకున్నారనమాట వాళ్ళిద్దరూ. ఇంకా అలా హ్యాపీగా రోజు ఇట్లా దీంతో టైంపాస్ చేస్తారు. మంచిగా ఇద్దరు వచ్చి ఇట్లా పొలంలో అన్నీ కంపోస్ట్ చేసుకోవటము, వాళ్ళకి ఎరువు తయారు చేయటము, ఉన్నారు పని వాళ్ళతో చేపిస్తుంటారు. అండ్ ఇలా మమ్మీకి అయితే ఎంత ఇష్టం అంటే ఇంకా చాలా చచ్చేంత ఇష్టం అనమాట. ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నా, ఫ్రూట్స్ కాపీయటం అన్నా, చెట్లన్నా, పూలన్నా ఆవిడకి ఇంకా అసలు నాకైతే అంత ఓపిక అయితే ఉండదు. ఇండియాలో ఉన్నప్పుడైతే పొద్దున్నే వెళ్ళిపోయేదండి. మార్నింగ్ తెల్లారుతుంటేనే టెర్రస్ మీదకి వెళ్ళిపోయేది. నన్ను కూడా రమ్మని బలవంతం చేసేది. అమ్మో నేనైతే రాను తల్లి, ఆ ఎండలకి నా వల్ల అయితే కాదు. తమ్ముడు పెళ్ళికి వెళ్ళాం కదా, ఎండాకాలం వెళ్ళాము. అమ్మో నాకైతే అయిపోయింది అసలుకి. మా మమ్మీకి ఎంత ఓపిక అంటే 6కి వెళ్ళేదండి, 8:30, 9 దాకా పైన ఎండ అయినా సరే ఇంకా వాటితోనే కాలక్షేపం అనమాట. అంత ఇష్టం. ఇంకో నన్నైతే తిడుతూ ఉంటుంది, నేర్చుకోవచ్చు కదా, ఇవి చేయొచ్చు కదా, ఇవి చూడొచ్చు కదా అని. అమ్మో నా వల్ల అయితే కాదు, నాకైతే లేదు తల్లి నీ అంత ఓపిక నేనైతే చెప్తూ ఉంటానన్నమాట. సో ఇంకా సరే ఈ వీడియోనన్నా చూసి ఆనందించని చెప్పి డాడీతో వీడియో తీపిచ్చి నాకైతే ఈరోజు వీడియో పంపించింది. సో నేను కూడా మీతో ఒకసారి షేర్ చేద్దాము. చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి ఇట్లా ఆర్గానిక్గా ఫెర్టిలైజర్స్ లేకుండా పండించి ఫ్రూట్స్ అన్న వెజిటేబుల్స్ అన్న. సో మీరు కూడా చూస్తారని నేనైతే ఈ వీడియో పంపిస్తున్నాను. సో చూసేసి ఆనందించండి. చూడడానికి చాలా బాగున్నాయి కదా. సొరకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఎన్ని వెజిటేబుల్స్ రోజుకి చాలా వస్తాయండి హార్వెస్టింగ్. అసలుకి ఈరోజు కోసినవి చూడండి, మళ్ళీ 1 వీక్కి మళ్ళీ అంతకంటే డబుల్ వస్తాయి. ఇంకా ఇవన్నీ ఇంటి పక్కన వాళ్ళకి, చుట్టుపక్కన వాళ్ళకి, చుట్టాలకి, ఇంకా మన ఇండియాలో అంటే ఇంకా అందరూ మన దగ్గరే ఉంటారు కదా, దగ్గరలో ఇంకా అందరికీ పంచుకుంటారనమాట. సో ఇంకా అదొక ఆనందం అనమాట. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒకటి ఇష్టం కదా.
చెట్టుకి ఎన్ని ములక్కాయలు ఉన్నాయి కదా! ఇక్కడైతే మనకి ఆప్షనే ఉండదు. ఫ్రోజన్ ములక్కాయలు తెచ్చుకొని స్టోర్ చేసుకొని వాడుకోవాలి. ఎంతైనా చెట్ల మీద నుంచి తీసుకొచ్చుకొని వండుకుంటే ఆ టేస్టే వేరు కదబ్బా! మీకు ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. అబ్బా! బీరకాయలు చూడండి ఎంత బాగున్నాయో లేతగా. వి మిస్ కదా అన్నీ. వి మిస్ ఎ లాట్. బట్ ఏం చేస్తాం అంతే కదా! వావ్! ఇక్కడ కీరా దోస కూడా ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. డాడీ రోజు నైట్ సాలడ్ తింటారనమాట. సో బయట కొనే పని లేకుండా ఇంట్లో మన కాపిచ్చే వాటితోనే సాలడ్ చేసుకొని తింటారు. నాకు రోజు వీడియో కాల్ చేసి చూపిస్తారనమాట. హౌ లక్కీ దే ఆర్ కదా! సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! మన చేత్తో మనం పండించుకొని కాపించుకొని తింటూ ఉంటే ఆనందమే వేరు కదా! అండ్ ఇక్కడ చూడండి బనానాస్. ఇవి కూర చేసుకునే బనానాస్ కావు. రోజు నార్మల్గా తినే బనానాస్ అనమాట. చూసారా ఎన్ని గెలలు. రోజు మమ్మీ ఫోన్ చేసినప్పుడల్లా చూపిస్తుంది, మీరు మాత్రం బాగా మిస్ అయిపోయారు, ఏమీ తినడానికి లేదు, మామిడికాయలు లేవు, మీకు పుచ్చకాయలు లేవు, వాటర్ మెలాన్స్ లేవు, బనానాస్ లేవు, ఏమీ లేవు, చూడు అంతా మిస్ అయిపోయారు మీరు అనుకుంటా రోజు ఏడిపిస్తూ ఉంటారనమాట. అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా! చాలా బాగున్నాయి కదా చూడటానికి కూడా. అండ్ రిలాక్సింగ్గా ఉంది చూస్తుంటే కూడా. అలా ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో వెళ్ళి హాయిగా కూర్చొని టైం స్పెండ్ చేసి వస్తుంటారనమాట వాళ్ళు. సో అండ్ ఇక్కడ ఇది ఏంటో నాకైతే తెలీదు సీరియస్లీ. నాకైతే చాలా వరకు నాలెడ్జ్ అయితే ఏం లేదండి, జీరో నాలెడ్జ్. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఆ చెట్లు పేర్లు అవి కూడా నార్మల్వి అయితే తెలుసు కానీ ఇంక ఇంత డీప్గా కొన్ని అయితే అసలు ఏమీ తెలియదు అనమాట. సో మమ్మీ చూసారా ఇక్కడ వెజిటేబుల్స్ కోసిని అన్నీ ఎలా కింద పోసి చూపిస్తుందో. ఇంకా ఆవిడ ఆనందం చూడాలి అసలుకి. ఇంకా చూసుకుంటూనే ఉంటుంది, ఎప్పుడు చెట్ల దగ్గరే ఉంటుంది టైం అంతా, చెట్లకి వాటికే స్పెండ్ చేస్తూ ఉంటుంది అనమాట.
ఇక్కడ కొలను ఉంది చూసారా, పొలంలోనే చిన్న కొలను లాంటిది అనమాట. అంటే మనకి పాండ్ అంటాం కదా, ఆ పాండ్లో ఫిషెస్ ఉన్నాయంట. సో ఇక్కడ వీళ్ళు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి వేస్తూ ఉంటే అవి వచ్చి ఇలా ఆడుతూ ఉన్నాయి. పైన చూడండి ఎంత బాగుందో కదా చూడటానికి. సో ఇదైతే డాడీ వీడియో తీసి పంపించారనమాట. చూడండి ఎంత సరదాగా ఉంది చూడటానికి. వీళ్ళకి మాత్రం మంచి టైంపాస్ కదా, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ గార్డెనింగ్ ఇవి చేసుకుంటూ మంచిగా కొలం దగ్గర కూర్చుని ఫిషెస్తో టైం స్పెండ్ చేస్తూ, అబ్బా ఇంకేం కావాలి ఈ జీవితానికి అన్నట్టు ఉంది చూస్తుంటే కదా. ఈ హార్వెస్టింగ్ చూసారా, అన్నీ ఉన్నాయి కదా, బీరకాయ సొరకాయ కీరా దోస, ఓ మై గాడ్ దానికి చాలా బాగున్నాయి కదండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకైతే నచ్చింది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే నేను మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ అయితే నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.